బీజేపీ అంటే ఒక బ్లాక్ మెయిలర్ పార్టీ, త్రివిధ దళాలను యూజ్ చేసుకుంటది, వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద అటాక్ చేస్తా ఉంటది. ఎగ్జాంపుల్ గా మన తెలంగాణలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. అంటే నా ఫైట్ ఐఏఎస్ ఆఫీసర్లకి తెలంగాణలో బందిపోట్లో ముట్టబడ్డది, ఐఏఎస్ ల ముట్ట, వాళ్ళు ఎవరెవరో కూడా మీకు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. సో మీకు అన్ని కూడా తెలుసు. ఓకే, ఎందుకు వాళ్ళ వాళ్ళ ఆస్తుల వివరాలు కానీ సిబిఐ మేము కేసులు పెట్టినా ఏం పెట్టినా ఎందుకు తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లని పట్టించుకోవట్లే? ఒక్కొక్కడికి 20,000 30,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఎందులో కూడా వాళ్ళ ఆస్తుల వివరాలు నమోదు చేయలేదు. వీళ్ళ బినామీల పేర్ల మీద ధరణిని అడ్డు పెట్టుకొని రకరకాలుగా సంపాదించుకున్నారు, ఐటీ కూడా కట్టకుండా ఎగనామం పెట్టారు. ఎందుకు ఇటువంటి వాళ్ళని బీజేపీ వదిలేస్తా ఉంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐనో లేకపోతే ఈడీనో లేకపోతే ఐటీనో రంగంలోకి దింపి ఐఏఎస్ ఆఫీసర్ల మీద అటాక్ చేసి జైల్లో కూర్చుండబెట్టదు? స్టేట్ ఎట్లాగో పట్టించుకోవట్లేదు, రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదో చేస్తాడు అనుకున్నాం, బట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఏం పట్టించుకోవట్లేదు, అయిపోయింది. సేమ్ వాళ్ళ పొజిషన్స్ అట్లనే ఉన్నాయి. కానీ అట్లీస్ట్ బీజేపీ అన్న ఇప్పుడు కేంద్రం నుంచి తెలంగాణ నుంచి 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, సెంట్రల్ హోమ్ అఫైర్స్ బండి సంజయ్ గారు ఉన్నారు, సహాయక మంత్రులు, అండ్ అట్లనే గనులేమో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు పట్టించుకోరు ఐఏఎస్ లని నేను అడుగుతున్నట్టే, స్ట్రైట్ అవే అడుగుతున్నాం. అంటే మీరు మొత్తము స్టేట్ అవే సరిగ్గా మీరు కూడా చదువుకోండి. నేను చదవలేదు అంటారు మీరు, ఈ క్వశ్చన్ అడిగినందుకు. మేము సుమారు 2014 వరకు సుమారు ఈడీ రైళ్లు కానీ మిగతా ఐటీ రైళ్లు కానీ సుమారు ఈ అక్రమాస్తులు 600 కోట్లు మాత్రమే వెలికి తీశారు. 15 లక్ష కోట్లు వెలికి తీశారు, 1,00,000 కోట్లు రికవరీ చేసినాం. 600 కోట్లు ఎక్కడ, 1,00,000 కోట్లు ఎక్కడ? ఇప్పటికే దేశమంతా గగ్గోలు పెడుతుంది. నచ్చని వాళ్ళు ఈడీ రైళ్లు, నచ్చని వాళ్ళు ఈడీ రైళ్లు, ఓడి రైళ్లు ప్రతిపక్షాలకే చేస్తున్నారు, మీ దాంట్లో సంపాదించుకున్న వాళ్ళకి జరగట్లేదు. మన రీసెంట్లీ మొన్న కర్ణాటకలో మా ఎమ్మెల్యే చేశారు. అవి ఒక్కటండి, ప్రతిపక్షాలకు ఏ రకంగానే దేశం దృఢంగా ఉన్నది, హిందువులంతా ఐక్యత ఉంటున్నారు, వీళ్ళు గౌరవంగా బతకద్దు. ఎప్పుడైతే కాంగ్రెస్ ఎట్లయితే వక్స్ బోర్డు, ఇస్లామిక్ పర్సనల్ లా ఇవన్నీ తీసుకొచ్చి హిందూ జాతి నిర్వీర్యం చేసిందో, ఇట్లనే రాను నిర్వీర్యం చేసి జాతిని నిర్మూలించాలనుకున్నారు. అసలైన టైంలో ఒక దైవ పుత్రుడు వచ్చాడు కాబట్టి వాళ్ళకు అర్థం కాక ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు. కాబట్టి ఒకటి చెప్తున్నాను, ఏదైనా సరే ఇది ఫెడరల్ రాజ్యాంగం అండి, రాష్ట్రాలను సమానంగా గౌరవించాలి. ఇప్పుడు ఉదాహరణకు మేమే ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఇచ్చే నిధులు కూడా మాకు ఇవ్వకుండా ఇన్ఛార్జ్ మంత్రితో ఇప్పించుకుంటున్నాడు. అంటే చూడండి, అంటే అట్లనే సెంట్రల్ కూడా ఆలోచిస్తే ఏమవుతుంది? ఇప్పుడు రాష్ట్రానికి ఇవ్వకుండా మాకే డైరెక్ట్ ఇవ్వచ్చు కదా. అంటే మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము. ఈ రాజ్యాంగ ద్రోహులు వీళ్ళు ఎప్పుడు రాజ్యాంగం అంటే గౌరవం లేని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అన్ని రకాల ఫెడరల్ స్టేట్ సిస్టంలో కొన్ని పరిమితులు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా. అదొక అంబేద్కర్ గారు ఒక పద్ధతిగా ఈ దేశం మళ్ళీ ముక్కలు కాకూడదని ఒక బలంగా ఒక పద్ధతిగా రాసిన సుమారు 250 మంది మేధావులు అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ రాజ్యాంగాన్ని రాసించారు. సో ఆ పరిమితులు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వర్తిస్తాయి. ఐఏఎస్ ఆఫీసర్ మొన్న సోమేష్ కుమార్ కేసు బుక్ అయింది. అయితే ఒకరు 1 by 1 అంతు రావాలి అంతే, వాళ్ళు సరైన ఆధారాలు. ఇప్పుడు ఒకటండి, కొన్ని తెలివైన వాళ్ళు తెలివిగా చేస్తారు స్కామ్స్ అన్ని, స్కామ్స్. మనలాంటి వాళ్ళు అమాయకులు ఏదో కొద్దిగా పాపం పేద ప్రజలు కావచ్చు, అమాయక చదువు లేని వాళ్ళు కావచ్చు, కొద్ది తొందరపడి ఇరుక్కపోతారు. వీళ్ళు అట్లా కాదు, ఐఏఎస్ బుర్రలు ఐపీఎస్ బుర్రలు ముందే బాగా చదువుకొని ఉంటాయి కాబట్టి ఐఎఫ్ఎస్ బుర్రలు అవి ముందే ఇరకకుంటేనే మన ప్లాన్లు చేసుకొని అవినీతి చేస్తాయి. అవన్నీ ఒకటి జల్లెడ పడతాం. ప్రతిదీ ప్రజలను దోచుకున్న డబ్బు ఏదైతుందో సరైన వేదికల ద్వారా వాళ్ళని శిక్షించి ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులలో ప్రవేశపెట్టి వాళ్ళని శిక్షించి రికవరీ చేస్తారు. ఫైనల్ గా బీజేపీ అధ్యక్షులు ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అని అడగకూడదు, కానీ అడగాల తెలంగాణ ప్రజల కోసం. ఎందుకంటే బండి సంజయ్ గారు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పార్టీ ముందరికెళ్ళింది, ఎన్నో కార్పొరేషన్స్ గెలుచుకున్నారు సార్. అండ్ అదే రకంగా ముఖ్యంగా ఇప్పుడు ఈ బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి ఇచ్చినందుకు బాధపడాలా లేకపోతే ఆనందపడాలా అని చెప్పి తెలంగాణలో బీజేపీ కార్యకర్తలందరూ కూడా కొంతమంది బాధపడతా ఉన్నారు. సో మీరేమంటారు? అంటే ఎవరుంటే బాగుంటది అంటారు అధ్యక్షులుగా? ఫస్ట్ మిగతా సోదరుడు నాకు సన్నిహిత మిత్రుడు బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఉద్యమాలకు ఎదురేగిన బిడ్డ, కాకి బట్టల క్రౌర్యాన్ని చూసిన బిడ్డ, ఈరోజు కాకి బట్టల్ని గడగడలాడిస్తున్న బండి సంజయ్ అన్న కావచ్చు, భారతీయ జనతా పార్టీ రక్తం కావచ్చు, ఇప్పుడున్న పోలీస్ అధికారులకు కూడా ఈ గుణపాఠం కావాలి. మళ్ళీ మేము కూడా మంచి స్థానాలకు వస్తాం, తగిన గుణపాఠం చెప్తాం. మా మీద ఇట్లేమన్నా మా భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు కేసులు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ అవమానకరంగా ప్రవర్తిస్తే ఏ యూనిఫామ్ అయినా వదిలిపెట్టం. వచ్చేది మా ప్రభుత్వమే. రెండోది, ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు
మేము ముందే చెప్పాను, మాది కమర్షియల్ పార్టీ కాదు. మాకు ఏది లేకున్నా భారతమాత ఫోటో పెట్టుకొని వెళ్తాం. మా స్ఫూర్తే భారతమాత. అక్కడ ఎవ్వరున్నా ఒకటే, ఖాళీ మాకు భారతమాత ఉంటేనే మా కరవాలలు ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వెళ్తాము, ప్రజలని మేల్కొల్పుతాము, చైతన్యపరుస్తాము, ఉద్రేకపరుస్తాము, ఉత్సాహపరుస్తాము. వచ్చే ఎలక్షన్లలో తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరేయటం మాత్రం పక్కా శ్రావ్య.